హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో మనం 17 సెప్టెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. నేను ఇప్పుడైతే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. సో నిఫ్టీ 50లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 25,280 అండి. మన రీసెంట్లో వచ్చి మన ఫస్ట్ సపోర్ట్, అండ్ అది బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ మనకి 25,120 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది కదండి, ఇదే మన రీసెంట్ హై వచ్చేసి 25,380 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా. అది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ 25,450 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఫస్ట్ సపోర్ట్ మనకి 51,830, సెకండ్ సపోర్ట్ వచ్చేసి 51,680 అండి. ఓకేనా. అండ్ హైయర్ సైడ్ వెళ్తే మనకి 52,050 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, సో ఇక్కడి వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. 52,450 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది సెల్లర్ జోన్. ఓకేనా. ఇది మనకి సెల్లర్ జోన్. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ అండి. ఓకేనా. సో మన ఫిన్ నిఫ్టీకి వస్తే మన ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందండి, 23,880 దగ్గర మనకి ఫస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. అవునా. అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 23,830 దగ్గర సెకండ్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,000 ఫస్ట్ రెసిస్టెన్స్. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 120 పాయింట్స్ మూవ్ చూడొచ్చు మనము. 24,120 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ. సో మిడ్ క్యాప్ నిఫ్టీకి వస్తే మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 13,350 దగ్గర మన ఫస్ట్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 13,310 దగ్గర మన సెకండ్ సపోర్ట్ ఉంది. ఓకేనా. అండ్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మన రీసెంట్ హై 13,400 దగ్గర మన ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 13,520 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్. సో సెన్సెక్స్లో మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 83,000 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుందండి. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 83,550, నెక్స్ట్ 84,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 82,120. అది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ 81,650 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనం చాలామంది బయర్స్ని చూస్తున్నాం. అవునా. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఎక్స్. ఓకే. సో బ్యాంక్ ఎక్స్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 58,800 మన ఫస్ట్ సపోర్ట్, అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 58,660 మన సెకండ్ సపోర్ట్. ఓకేనా. అండ్ హైయర్ సైడ్ చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 58,980 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి. ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ 59,200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇక్కడ మనకి సెల్లర్ జోన్ ఉంది. అండ్ ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ 59,620 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ అలాగే ఎంతమంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాకుండా బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్లో ట్రేడింగ్ చేస్తున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.